అంటూ ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్లో రికార్డు చేదన, నాకౌట్లో కంగారులతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్టు ముందే జావుగారిపోతాయి. ఆ జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లుగా మరి ప్రత్యర్థుల మీద పడిపోతారు. అందులో ఈసారి గ్రూప్ దశలో ఓటమన్నదే లేకుండా ఆసీస్ అమ్మాయిలు చెలరగిన తీరు చూశాక మన సెమీస్ ప్రత్యర్థులు వాళ్లే అని తెలియగానే అందరిదే ఒకటే మాట, అమ్మో ఆస్ట్రేలియానా అని. అంచనాలకు తగ్గట్టే ఆసీస్ అదరగొట్టింది. ఆ జట్టు 338 పరుగులు చేయడంతో భారత్ కష్టమేనని తీర్మానించేశారంట. కానీ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం అసాధారణ పోరాట పడిమతో ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చింది. జెమిమా రోడ్రిగ్స్ 127 నాట్అవుట్ చిరస్మరణీయ శతకం సాధించిన వేళ ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించేసింది. 5 వికెట్ల తేడాతో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడింది 89తో. ఈ అద్భుత విజయం స్ఫూర్తితో ఆదివారం మన అమ్మాయిలు ఇంకో బలమైన అడుగు వేస్తే దశాబ్దాల ప్రపంచ కప్ కళ తీరినట్టే అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సన్నద్ధతోనే ముప్పుని ఎదుర్కొన్నామని వెల్లడి. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో 1.38 లక్షల హెక్టార్లోని పంటలు నష్టం వాటిల్గా. అందులో కృష్ణా జిల్లాలో 46,000 హెక్టార్లో పంటలు దెబ్బతిన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. 56,000 మంది రైతులు నష్టపోయిన వాళ్ళందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మోందా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం దెబ్బతిన్న పంటలు గురువారం ఆయన పరిశీలించారన్నటువంటిది హైలైట్ చేశారు.